హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, విరాటపాలెం అనే వెబ్ సిరీస్ జూన్ 27వ తారీఖు నుంచి G5 OTTలో స్ట్రీమింగ్ అవబోతుంది. దీని ట్రైలర్ అయితే నేను చూశాను ఫ్రెండ్స్. ట్రైలర్ ఎంత గ్రిప్పింగ్గా ఉందంటే అనుక్షణం ఉత్కంఠ, అదిరిపోయే కాన్సెప్ట్ అంటే ఇదే అనిపిస్తుంది. అంత గ్రిప్పింగ్గా ఉంది ట్రైలర్ ఓపెన్ చేయడమే విరాటపాలెం అనే ఒక ఊరు. ఆ ఊరికి ఒక ఆడపిల్ల ఎంటర్ అవుతుంది. అందరూ ఆడపిల్లని వింతగా చూస్తుంటారు. ఎందుకంత వింతగా చూస్తారంటే ఈ ఊరు నుంచి ఆడపిల్లలు వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప ఈ ఊర్లో ఎంటర్ అయ్యే మొట్టమొదటి ఆడపిల్లవు నువ్వేనమ్మా అంటారు. కట్ చేస్తే ఆ వచ్చిన ఆడపిల్ల ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. తనకు వచ్చిన ఒక కేసు, ఫస్ట్ కేసే ఒక వింతైన కేసు. ఆ కేసు ఏంటంటే ఆ ఊర్లో పెళ్ళి అయితే, ఎవరికైనా పెళ్ళి అయితే పెళ్ళైన నెక్స్ట్ డే అవ్వకముందే ఆ పెళ్లి కూతురు చనిపోతుంది. ఎందుకు చనిపోతుంది? ఇది దేవుడి శాపమా, దెయ్యాల కోపమా, మనుషుల ప్రభావమా, ఇది హర్రరా, థ్రిల్లరా అనే కాన్సెప్ట్ మీద ఈ మొత్తం వెబ్ సిరీస్ నడుస్తుందని ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఆ పోలీస్ ఆఫీసరు ఆ కేసు కోసం చాలా రకాలుగా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటే అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఒక వ్యక్తి వచ్చి ఇది 10 ఏళ్ళుగా నడుస్తున్న ఆచారం అమ్మ, ఇది దేవుడి శాపం, దీన్ని మార్చలేమని ఒక వ్యక్తి అంటాడు. ఒక వ్యక్తి భయపడిస్తాడు, నువ్వు ఇక్కడితో ఆపేస్తే మంచిదని. ఇంకో వ్యక్తి సలహా ఇస్తా అన్నాడు, క్వశ్చన్లు ఎతకడం వేస్ట్, ఆన్సర్ల కోసం ఎదురు చూడడం వేస్ట్, వద్దని చెప్పి అనుక్షణం ఆ లేడీని ఆపుతూ ఉంటారు. అలా తను సాల్వ్ చేయాలన్న కోపంతో చివరికి తెగించి తనే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటే అది శాపమో కోపమో ఆ ప్రభావం తన మీద చూపిస్తుంది కదా. తను బతుకుంటుందా బతుకున్నదా, కేసు సాల్వ్ చేయగలుగుతానా లేదని చెప్పి తనే పెళ్లికి సిద్ధమవుతుంది. అలా పెళ్లికి సిద్ధమైన ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందా? పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది? చస్తుందా బతుకుతుందా? ఇది ఈ చావులకంతా కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం 27వ తారీఖు ఆ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా 2 వ్యక్తులు ఉన్నారు. నెంబర్ 1 శ్రీరామ్ గారు, ప్రొడ్యూసర్. ఈయన మనకి ప్రేమ ఎంత మధురం ద్వారా చాలా బాగా పరిచయం. ప్రేమ ఎంత మధురం సీరియల్లో హీరో ఆయనే, అండ్ ఆ సీరియల్కి ప్రొడ్యూసర్ కూడా ఆయనే. అండ్ ఆయన కొత్తగా జయం అనే సీరియల్ కూడా రాబోతుంది, దాంట్లో కూడా హీరో ఆయనే. ఇప్పటికీ ఆయన ప్రేమ ఎంత మధురం సీరియల్ దాదాపు 1600 ఎపిసోడ్లు దాకా దాటేసింది అనుకుంటా. 1600 ఎపిసోడ్లు వచ్చింది. సో ఇన్ని రోజులుగా ఆ స్టోరీ లైనప్ని ఎంత గ్రిప్పింగ్గా తీసుకొస్తున్నాడో, ఆ కథ మీద, ఆ లైనప్ మీద ఆయనకి ఎంత కాన్ఫిడెంట్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మన వెబ్ సిరీస్ తీస్తున్నాడంటే ఖచ్చితంగా స్టోరీ లైన్ ఖచ్చితంగా జనాల్ని అలరిస్తుంది అని తనకి కాన్ఫిడెంట్ ఉంటేనే దానికి ప్రొడ్యూస్ చేయడానికి యాక్సెప్ట్ చేసి ఆ వెబ్ సిరీస్ తీశారు. కాబట్టి ఖచ్చితంగా అది బాగుంటుంది. అండ్ సెకండ్ 1 డైరెక్టర్ కృష్ణ గారు ఇంతకు ముందు రెక్కీ అనే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ తీశారు. ఆ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందంటే, ఒక రకంగా చెప్పాలంటే సినిమాలకి బాహుబలి ఎంత హిట్టో OTT తెలుగు వెబ్ సిరీస్లో రెక్కీ ఎంత పెద్ద హిట్ అంటే, ఒక 100 మందిలో 80% మంది ఆ వెబ్ సిరీస్ చూశారు. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. చూడకపోతే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా. సో అలాంటి ఆయన ఆయన నుంచి రాబోతున్న నెక్స్ట్ వెబ్ సిరీసే ఈ విరాటపాలెం. మరి దీన్ని ఎంత గ్రిప్పింగ్గా తీసుంటాడో, ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఊహించుకోగలను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో 27వ తారీఖు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కోసం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. సో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వాలని, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.